గురుగారు ఇప్పుడు కల్కి మూవీ పెద్ద హిట్. అవును. అసలైతే పురాణాలలో ఉన్న కల్కి అవతారం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్. ఇప్పుడు మనకి మహాభారతం అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామని శపిస్తాడు. ఏం చేశాడు మరి? శపించాల్సిన అవసరం ఏంటంటే పడుకున్న ఉప పాండవులను వెళ్ళి కోసేస్తాడు పాండవులు అనుకొని. ఎవరు? బ్రాహ్మణుడైనటువంటి సాక్షాత్తు శివ అంశతో పుట్టినటువంటి అశ్వత్థామ పాండవుల మీద కోపంతో, ఎందుకని వాళ్ళ డాడీ అయినటువంటి తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడిని ఈ పాండవులు చంపారని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు? ఈ అశ్వత్థామను తరుముకుంటూ ఈ విషయం తెలిసి అర్జునుడు శ్రీకృష్ణుడు అక్కడికి వస్తే వాళ్ళంతా పాండవులను చూసి నేను చంపేస్తాను, పాండవులందరినీ చంపేస్తానని ఒక గడ్డిపరకు బ్రహ్మాస్త్రము ఇద్దరికే వచ్చు. బ్రహ్మాస్త్రము అర్జునుడికి వచ్చు, వేయడం వచ్చు, తీసేయడం వచ్చు, విత్డ్రా కూడా వచ్చు అర్జునుడికి. ఈయనకి మాత్రము ఓన్లీ వేయడమే వచ్చు అశ్వత్థామకి, తీయడం రాలా, వాళ్ళ డాడీ నేర్పించలేదు ద్రోణాచార్యుడు. అలాగే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోవడం వచ్చు, కానీ అర్జునుడికి చొచ్చుకొని పోవడం వచ్చు, లోపలికి పద్మవ్యూహంలోకి మళ్ళీ బయటికి రావడం కూడా వచ్చు. దట్స్ వై అర్జున ఇస్ కాల్డ్ ఎస్ మైటీ హీరో. ఇదంతా కృష్ణుడు ఆ రకంగా హెల్ప్ చేస్తాడు. బాగుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ లాస్ట్కి పాండవ వినాశనం చేసేస్తానని చెప్పేసి సంకల్పించేసి బ్రహ్మాస్త్రాన్ని వేసేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు డైరెక్ట్. బ్రహ్మాస్త్రంతోనే ఆపాల. సో ఇతను బ్రహ్మాస్త్రం సంధించబోతుంటే అర్జునుడు వేసేస్తాడు మరి తప్పనిసరి పరిస్థితుల్లో. ఫస్ట్ అశ్వత్థామ వేస్తాడు బాణం. వేస్తే మరి దాన్ని సేఫ్టీ గార్డ్ చేసుకోవాలి కదా, లేకపోతే అర్జునుడు చనిపోతాడు. అందుకని అర్జునుడు కూడా వేస్తాడు బ్రహ్మాస్త్రం. అయితే బ్రహ్మదేవుడు వచ్చి ఏంటి మీరు ఇద్దరు కొట్టుకుంటూ మొత్తం సృష్టిని నాశనం చేస్తున్నారు, బ్రహ్మాస్త్రం అంటే ఏమనుకుంటున్నారని తిడతాడు. తిట్టి అశ్వత్థామ విత్డ్రా అంటాడు. విత్డ్రా అంటే నాకు విత్డ్రా చేయడం రాదంటాడు, నాకు చెట్టు ఎక్కడం వచ్చి కానీ దిగడం రాదన్నట్టు. అర్జునుడు కృష్ణుడు ఏమంటాడు? అర్జున నువ్వు విత్డ్రా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడి మాట ఎప్పుడు కాదండ కదా, అర్జునుడు విత్డ్రా చేసేస్తాడు. అయితే ఇది బాణం నాకు విత్డ్రా చేయడం రాదంటే మరి లక్ష్యం మార్చి అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఏం చేస్తాడు? అయితే నేను ధర్మరాజు మీద వేసేస్తానని అంటాడు. ఫస్ట్ ధర్మరాజుని చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అని ధర్మరాజు భయపడతాడు. తర్వాత భీముడి మీద వేసేస్తానంటాడు. అని నేను వాళ్ళని వేయను, అర్జునుడి మీద వేస్తానని అర్జునుడికి వేపెడతాడు. మళ్ళీ అర్జునుడు నేను వీడి మీద వేయను, పాండవ వినాశనానికి వేస్తానని చెప్పేసి అసలు ఆ వంశమే ఉండకూడదని చెప్పేసి ఏం చేస్తాడు? అభిమన్యుడు భార్య అయినటువంటి ఉత్తర కడుపులో పరీక్షిత్ మహారాజు పుడతాడనమాట. ఆ పిండంగా ఉంటే ఈ బ్రహ్మాస్త్రం అటు డైరెక్షన్ మారుస్తాడు. ఈ బ్రహ్మాస్త్రం అక్కడికి వెళ్ళిపోతే ఆ ఉత్తరం ఏం చేస్తుందంటే శ్రీకృష్ణ నన్ను రక్షించు, నా బిడ్డను రక్షించు అని ప్రార్థిస్తుంది. ఎవరిని అడిగినా సరే మన కృష్ణుడు రెడీ కదా హెల్ప్ చేసేయడానికి. అక్కడికి వెళ్ళిపోయి చిన్న శంఖ చక్రాలు పట్టుకొని చిన్నగా ఉండి ఆ కడుపులో ఉత్తర కడుపులో ఆ పిండం చుట్టూ ఇలా తిరుగుతూ రాస్తే ఎవడు వీడు తిరుగుతున్నాడు అని ఆ పిండం ఇలాగ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకని పరీక్షగా చూశాడు కాబట్టి పుట్టిన బిడ్డకి పరీక్షిత్తు అని పెట్టాడు. ఆయనే మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు. తర్వాత అప్పుడు ఏం జరిగింది? ఈ కృష్ణుడు అది బ్రహ్మాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే శ్రీకృష్ణుడి శరీరం కూడా కందిపోయిందనమాట. మనకు మంట వేస్తే ఎర్రగా ఎలా కందిపోతుందో అట్లా. సో ఆ విధంగా ఎర్రగా కందిపోయింది. వచ్చేస్తాడు ఈ అశ్వత్థామ. అప్పుడు అశ్వత్థామని శపిస్తాడు. మరణం, నీకు మృత్యు భయం లేదు కదా నీకు, ఎందుకంటే అతను చిరంజీవి, చావు లేదు కాబట్టి నువ్వు రోగాలతో రుష్టులతో ఉండి మానవులంతా కూడా చనిపోతారు. ఆ తర్వాత నువ్వు ఒంటరిగా అడుగుల్లో ఉండి నువ్వు నాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలాగా నువ్వు బ్రతుకు, హీనాతిహీనమైన బతుకు, ఒంటరిగా బతుకు, ఎవరు ఉండరు అని ఒక డార్క్ ప్రపంచంలో బతకమని చెప్పేసి శ్రీకృష్ణుడు శపిచ్చేస్తే పాప అశ్వత్థామ అక్కడి నుంచి ఇంకా అక్కడే ఉంటాడు. అయితే మనకి దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆఖరి అవతారం కలియుగంలో అంతానికి వచ్చేసరికి కల్కి అవతారం. ఆ కల్కి అవతారము ఎలా వస్తుందంటే కత్తి పట్టుకొని గుర్రం మీద వస్తాడు. అయితే ఈ మధ్యన నువ్వు చూసావు, నేనే కల్కి అని ఒక మగాయన, నేనే కల్కి అవతారని అమ్మవారు కూడా కల్కి అవతారం ఎత్తుతుందని ఒక ఆమె మనం యూట్యూబ్లో వీడియోస్ వచ్చింది. పాప అమ్మాయి మామూలు మనకులాగే చదువుకున్న ఆమె అన్న ఫ్రెండే, కానీ దే విల్ బి అదొక ట్రాన్స్లో ఉండిపోయారు అనమాట, మేమే కల్కి అవతారని. అలా కాకుండా శ్రీ మహావిష్ణువు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ కల్కి భగవాన్ అని, పద్మావతి అమ్మవారిని ఒక ఊపింది. వీళ్ళెవరో ఈ కల్కీలు వీళ్ళ కాదు. అసలైనటువంటి కృష్ణుడు ఎలాగైతే ద్వాపరయుగంలో పుట్టాడో అసలైనటువంటి కల్కి ఈ కలియుగ అవతారానికి అంతంలో వస్తాడు. అది బేస్ చేసుకొని కల్కి 2898 ADలో ఈ మన ప్రభాస్ ఫిల్మ్ తీశాడు చక్కగా. అందులో చక్కగా అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా కూడా
వేయడం జరిగింది. సో ఇందులో ఈ కల్కి సినిమాలో ఆహా ఎన్ని కోట్లు వచ్చింది, ఆహా అన్ని కోట్లు వచ్చింది కాదు, ఎంత బాగా తీశారంటే సినిమా. ఈ కల్కి సినిమా మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 4 కీ మనీ లెసన్స్ మనం నేర్చుకోవాలి ఆ సినిమా నుంచి. డబ్బు ఎలా సంపాదించాలా, ఎంత విలువైంది, ఎలా ఉండాలన్నది ఈ సినిమాలో తీశారనమాట డైరెక్టర్. అదేంటంటే ప్రభాస్, దీపికా పడుకునే నుంచి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ డైవర్సిఫికేషన్. ఎలాగంటే డైవర్స్ చేసుకోవాలా, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ లాగా డైవర్సిఫికేషన్ ఈ సినిమాలో చూపించాడు. తర్వాత రెండవది గ్రోత్ ఆపర్చునిటీస్, ఎలా ఎదగాలి మనం క్రియేట్ చేసుకొని గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది. అలాగే స్టెబిలిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు స్టేబుల్గా ఎలా ఉండాలి అన్నది. అండ్ లాస్ట్గా ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్, ఆ రిటైర్ అయ్యేటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకొని ఉండాలి అమిడ్స్ట్ ఫ్యాంటాస్టికల్ బ్లెండ్ ఆఫ్ మైథలాజికల్ స్ట్రాటజీ అండ్ ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్. ఆ మహాభారతాన్ని మైథాలజీని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఫ్యూచర్ విజన్ని తీసుకొచ్చి ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో ఏంటంటే అశ్వత్థామ, నీకు తెలిసిందే అశ్వత్థామ మామూలుగా ఇక్కడ హాని చేశాడు కదా, హాని చేసినటువంటి వాడే మళ్ళీ ఈ కర్స్ నుంచి శాపముక్తి మరి నాకు ఎలాగా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సినిమాలో ఏం చెప్తాడు, మన ప్రభాస్ సినిమాలో, నువ్వే ఒక గర్భాన్ని నువ్వు చంపావు కాబట్టి మళ్ళీ నువ్వే నేను పుట్టినప్పుడు నేను ఒక బేబీ కింద పుడతాను కల్కిగా, అప్పుడు నువ్వే వచ్చి నన్ను రక్షిస్తావు అని చెప్పేసి ఆ పిక్చర్ థీమ్ అనమాట. ఇందులో కర్ణుడి పాత్ర చూపించారు. కర్ణుడు కూడా ఆయన ఎప్పుడు రివర్సే కదా, శ్రీకృష్ణ పాలసీలకి విరుద్ధమే కాబట్టి, బట్ స్టిల్ లార్డ్ కృష్ణ యూజ్ టు లైక్ కర్ణ అండ్ అర్జున సేమ్ సమానంగా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి ఈ విధానంలో మనం అర్జునుడు శ్రీకృష్ణుడి పాత్ర వేపు ఎంచుకున్నాడు కాబట్టి ఈ బికమ్ ఏ మైటీ హీరో. కర్ణుడు వెళ్లకుండా ఆయన దుర్యోధనుడి వైపు వెళ్ళాడు కాబట్టి మన బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు తన వీడియోలో ఎలా చెప్తాడంటే, కర్ణుడు అసలు ద్రౌపది వస్త్రాపహరణం చేసింది ఎవరో తెలిసి మీ అందరూ గుండెలాగిపోతే అది మనం దుశ్శాసనుడు దుర్యోధనుడు అని మనం అనుకుంటాం కదా, నేను కూడా ఎన్టీఆర్ సినిమాలు చూసి అలా అనుకున్నాను. అతను ఆ సలహా ఇచ్చింది ఆడదాన్ని చేరప్పమని, అది కూడా రజస్వలైనటువంటి పాపం అప్పుడు ఋతుస్రవంలో ఉందన్నమాట, మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నటువంటి ఆడదాన్ని ఏకవస్త్రం అని చెప్పి ఆమెని చీరలాగేమని చెప్పేసి ఇలాగ అవమానించమని చెప్పి ఈ సలహా ఇచ్చిందే కర్ణుడు అని ఆయన చక్కగా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా ఒక ప్రపంచమంతా కూడా అంతమైపోయి ఈ చెట్లు పుట్లు నీళ్లు అన్నీ అంతమైపోతాయి కదా, కలియుగాంతం ఇప్పటికే సగం పోయినాయి మన కళ్ళ ముందే. సో లాస్ట్కి వాటర్ ఉండదు, వాటర్ రిసోర్సెస్ పోతాయి, చెట్లు పోతే వాటర్ రైన్స్ ఉండవు. సో ఈ విధంగా క్షామం మొత్తం వచ్చేస్తుంది, తిండికి మనం కిటకిటలాడతాం. సో గాలి కూడా ఎయిర్ పొల్యూషన్ వచ్చి గాలి కూడా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నాం మనం, అప్పుడు ఆక్సిజన్ కొనుక్కోవాలా. అటువంటి ఒక కొత్త ప్రపంచం వచ్చినప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ కోసం యుద్ధాలు జరిగే ప్రపంచం రాబోతుంది అన్నట్టుగా చూపించారు. అదే అనమాట. అది వచ్చినప్పుడు ఫుడ్, ఈ యొక్క వాటరు, గ్యాస్ ఇవన్నీ కూడా ఒక బిల్డింగ్లో వాళ్ళు దాస్తే దానికోసం మానవుడు బ్రతకాలి కాబట్టి మనము వెళ్తాడు కదా, దానికోసం మనము ఏంటంటే ఈ ఎలాగ డబ్బున్నవాడే వెళ్ళగలుగుతాడు అని చెప్పి ఆ పిక్చర్ యొక్క థీమ్ అనమాట కంప్లీట్గా. సో కల్కి అనేటటువంటి వాడు వచ్చి ఆ డార్క్నెస్ నుంచి, ఆ ఈవిల్ ఫోర్సెస్ నుంచి ఇట్ ఈస్ ఎ విన్, మంచి చెడుపైన గెలుస్తుంది. తర్వాత చెడుపైన ఇది గెలిపే కాకుండా హీరోస్, సూపర్ హీరోస్ రాక్షసుల మీద గెలుపు. ఈ విధంగా ఇగ్నోరెన్స్ పైన జ్ఞానం అనేటటువంటి దానికి గెలుపు. అది ఇందులో ప్రభాస్ గారు చక్కగా యాక్ట్ చేశారు. ఆ ప్రభాస్ గారి జాతకం కూడా ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి జాతకం కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఆయన లగ్నం ఏమో ధనుర్లగ్నం, రాశి వృశ్చిక రాశి, తర్వాత 3వ ఇంట కేతు ఉన్నాడు ప్రభాస్ గారికి. అందుకని సూపర్ స్పిరిచువల్ మూవీస్ ఏవి తీసిన రాజమౌళి గారిది అది చూడు, అది కూడా హిట్. బాహుబలి ఇలాంటి మైథలాజికల్ ఇలాంటివన్నీ హిట్ అవుతాయి ఈయనకి. అలాగే ఈ కేతు వచ్చాడు కాబట్టి మైథలాజికల్ స్టోరీని బ్లెండ్ చేసి తీశారు కాబట్టి ఈ కల్కి అవతారం కూడా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. నెక్స్ట్ కర్కాటకంలో కుజుడు, తర్వాత గురుడు, రాహువు, శని సింహరాశిలో ఉన్నారు ఈయనకి. అలాగే రవి, బుధ, శుక్రులు చక్కగా లాభంలో ఉన్నారు కాబట్టి మెగా హిట్. అండ్ స్వక్షత్రగతుడైనటువంటి శుక్రుడు ఇతన్ని ఇలాంటి పిక్చర్స్ పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయారు. ఈయన వరల్డ్లోనే హాలీవుడ్ స్టార్స్లోనే నెంబర్ 1 స్టార్గా ఎదుగుతున్నారు కాబట్టి ఒక ప్లేస్ అంటూ ఒక ప్లాట్ఫామ్ వచ్చేసింది. కాబట్టి
ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే మనల్ని చాలా హీనంగా వాళ్ళు చూసేవారు. అండర్ ఎస్టిమేట్ వేసి సౌత్ ఇండియన్ యాక్టర్స్ని, హీరోస్ని కూడా పెద్ద కేర్ చేసేవారు కాదు. ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళంతా. వీళ్ళకి బాహుబలి, ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి మొత్తం కథ మారిపోయింది. రాజమౌళి గారు అంతటి చేంజ్ ని తీసుకొచ్చారు. డెత్ బ్లో ఇచ్చాడు. సో రాజమౌళి గారికి, మన ప్రభాస్కి, అలాగే మన తెలుగు ఇండస్ట్రీ వీళ్ళందరికీ కూడా చాలా మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే తెలుగు వారికి గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ ఫిల్మ్తో ఇంకా టాప్ అనమాట. హాలీవుడ్ హర్రర్స్ చూపించేటటువంటి వాళ్ళు కూడా ఎంత మైథలాజికల్గా, ఎంత బ్లెండింగ్ చేసి మైథాలజీకి విత్ కరెంట్ దీన్ని ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ని చూసి అబ్బా ఇలా తీయొచ్చా అని చెప్పి ఆశ్చర్యపోయారు. కాబట్టి ప్రభాస్ గారు ఇంకా అలా దూసుకుంటూనే వెళ్ళిపోతారు. బ్రహ్మాండంగా ఉందండి భవిష్యత్తు. సూపర్. అలాగే కల్కి అవతారం గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు. మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.